ప్రతి ఓటు విలువైనది. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ఓటు హక్కుని వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. మే 13న అందరూ ఓటు వేసి మీ బాధ్యతను నెరవేర్చండి. మే 13న అందరూ ఓటు వేసి మీ బాధ్యతను నెరవేర్చండి అంటూ జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి వై ప్రసన్న వెంకటేష్ తెలియజేశారు. ఈరోజు సెయింట్ తెరీసా ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కాన్సెప్ట్ కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం అనే అంశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. కలెక్టర్ గారు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులకు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి 20,000 రూపాయల ప్రథమ బహుమతికి, గెలిచిన వారికి 15,000 రూపాయలు, ద్వితీయ 10,000 రూపాయలు, తృతీయ బహుమతి గెలిచిన వారికి సుమారుగా 100-200 కాన్సలేషన్ ప్రైజెస్ కూడా మరి మహిళలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ రంగవల్లి కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతూ ఉన్నదంటే ఎప్పటికీ 200 మంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. సో ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి 16,37,000 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి అవగాహన కల్పించి జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి పోలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళందరూ ఓట్లు వేయాలనేదే ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా సెల్ఫీ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 6 అడుగుల ఈవీఎం మోడల్స్ కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసారు సాయంత్రం 3 గంటలకి అయితే ఇక్కడ కుందుల దీపాలతోని అలంకరణ చేసి రండి కదలి రండి అనే నినాదంతో జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారితో సహా, ఎలక్షన్ అబ్జర్వర్స్తో సహా మరి ఆ ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వాములు కాబోతూ ఉన్నారు. ఇది మహత్తర కార్యక్రమం. ఈ మహత్తర కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి అంబరాలంటే సంబరాలను అందరూ కూడా తిలకించాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి తరఫున అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇది చాలా ఇంకా సుమారు మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగా 500 మంది పైబడి ఈరోజు పోటీలో పాల్గొంటారని చెప్పి మహిళలు ఇప్పటికే మాకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకలు చూస్తూ ఉన్నారు. ఈరోజు కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ చిన్నమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? భవ్యశ్రీ. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓ భవ్యశ్రీ, ఓటుకి సంబంధించి పోలింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో మరి భవ్యశ్రీ ఇక్కడ ఏం వేస్తున్నావు? ఇంతకీ ముగ్గు ఓ చెట్టుకి రూట్ ఎంత అవసరమో ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ఓటు అంతే ముఖ్యమని చెప్పి భావేశ్వరి చెప్తా ఉంది. చాలా శభాష్ అమ్మ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అమ్మ, ఏం పేరమ్మా నీ పేరు? ఏమా? కనకలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు? ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? మీరు ఓటు చేసే మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం వేసే ఓటు మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పి కనకలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అమ్మ, ఏంటి మీరు చేస్తున్నారు? ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరండి? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. త్రూఅవుట్ ఇండియా ఎలక్షన్స్ ప్లస్ స్టేట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి సార్. సో అందుకని ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేసి ఇండియాలో ఏలూరులో జరుగుతుంది కాబట్టి మన ఏలూరు కూడా ఇంక్లూడ్ చేసి కరప్షన్ ఉండకూడదు సార్. ఫస్ట్ మెయిన్ థింగ్ కరప్షన్ ఉండకూడదు. నెక్స్ట్ డిజబిలిటీస్ కూడా వేయగలరు ఓట్. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, డిజబిలిటీస్ ఓటు వేయగలరు అనే మెసేజ్ ని పంపించాలనుకుంటా ఉన్నారు. ఏలూరు జిల్లాలో పోలింగ్ శాతం పెంచాలని కూడా మీరు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఏం పేరు మీ పేరు? జాహ్నవి గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా తెలిసింది ఈరోజు ఇక్కడ పోటీలు ఉన్నాయని? డిపార్ట్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ద్వారా ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ముఖ్యంగా మన ఆంధ్రాలో
కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు చేసి ప్రజాస్వామ్యాన్ని నిలపాల్సిందిగా కోరుతున్నాను. కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని చెప్పి ఫాతిమా గారు చెప్తా ఉన్నారు. తెలుసా, చూశారు కదా ఈ టెరిసాస్ ప్రాంగణంలో మరి జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి ప్రత్యేక ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు సుమారుగా 500 మంది పైబడి మహిళలందరూ కూడా మరి రంగవల్లి కార్యక్రమాల్లో మరి భాగస్వాములు అయ్యారు. వీరందరిది ఒకే ఆలోచన, వీళ్ళ రంగవల్లి కార్యక్రమం ద్వారా ఒకే సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో మే 13వ తారీఖు నాడు సో మనకి ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి అయినటువంటి ప్రసన్న వెంకటేష్ గారు కోరుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అంబరాన్ అంటే సంబరాలు మరి ఇక్కడ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారిని మిగిలిన జిల్లా అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు స్వీప్ కార్యక్రమాలు ఏలూరు జిల్లాలో జరుపుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
చెప్పురా. ఆంజనేయుడికి హనుమంతుడు ఖచ్చితంగా చెప్పాలా? ఖచ్చితంగా చెప్పు. వాళ్ళిద్దరూ ఒకటేనా బాబు? ఏంటి ఆంజనేయుడు హనుమంతుడు ఒకటేనా? వీళ్ళిద్దరూ కూడా ఒకటే నాయన. అయితే వినాయకుడికి వినాయకుడికి విఘ్నేశ్వరునికి లవ్ స్టోరీ చెప్పురా. వినాయకుడికి విఘ్నేశ్వరుడికి లవ్ చెప్పాలా? కొమ్ము పట్టిన వాడికి లవ్ కథరా. విఘ్నేశ్వరుడు అన్నా వినాయకుడు అన్నా వారి ఇరువురు కూడా ఒకటే. వాళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరూ ఒకటే అనే విషయాన్ని మా యావ నాకు ఎప్పుడు చెప్పలేదే. మీ ఆవిడ నీకు చెప్పలేదా? ఏదైనా మా యావ నాకు చెప్పాలి కదా మరి. అంటే ఏ విషయమైనా మీ ఆవిడ చెబితేనే తెలుస్తుందా? మా యావ గొప్పగా చదివేసిందిరా. ఓహో మీ ఆవిడ బాగా చదివిందన్నమాట. చక్కగా చదివింది. చదివింది అన్నారు పెద్దలు. ఏమని? వెలుగు. అందరి చదువు అవనికి వెలుగు. అవనికి వెలుగు. వాళ్ళకి చదువు భవితకు వెలుగు. చదువుకున్న వ్యక్తి దేశానికి పెద్ద. మీ ఆవిడ ఎంఏ చాలా పెద్ద చదువే. మరి నువ్వు వెనకాల బొమ్మే. బొమ్మ ఏంట్రా? థమ్సప్ రా. అంటే థమ్సప్ అవుతావా? తిరగేస్తే ఏం ముద్రా? సంతకాలు స్టార్ట్గా. ఓహో అదే మనం చదువు. ఓటు అనేది మన ఆడుకోమంటుందా? మనం ఓటు వేసినా గెలుస్తారు, ఓటు వేయకపోయినా గెలుస్తారు. మనం వేసే ఒక్క ఓటు వల్ల తేడా ఏముందిరా? అలా అనుకోకూడదురా. ఎందుకంటే మనం వేసే ఒక్క ఓటే కదా, వేయకపోతే నష్టం ఏమిటి అని మీరే చాలా మంది అనుకుంటారు. కాబట్టి ఎవరైనా కూడా తప్పకుండా ఓటు వేయాలి. ఓటు వేస్తే మన బాధ్యత. ఓటు అన్నది మన బాధ్యత. మన జన్మ హక్కు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏమిటయ్యా అంటే ఓటు. ఈనాడు ఆ ఒక్క ఓటు వల్లనే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క రక్షణ కొరకే వచ్చినటువంటి పాలన మనకి లభిస్తుంది. ఒక్క ఓటే కదా అని మనం అశ్రద్ధ చేసినట్లయితే అయితే మరి ఈనాడు మనకు భవిష్యత్తు ఉండదు. ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరూ కూడా ఒకటే నాయన. అయితే వినాయకునికి విఘ్నేశ్వరునికి లవ్ స్టోరీ చెప్పురా. వినాయకుడికి విఘ్నేశ్వరుడికి లవ్ చెప్పాలా? కొవ్వు పట్టిన వాడికి లవ్ కదరా. విఘ్నేశ్వరుడు అన్నా వినాయకుడు అన్నా వారి ఇరువురు కూడా ఒకటే. వాళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరూ ఒకటేనా? వీళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరూ ఒకటే అనే విషయాన్ని మా యావ నాకు ఎప్పుడు చెప్పలేదే. మీ ఆవిడ నీకు చెప్పలేదా? ఏదైనా మా యావ నాకు చెప్పాలి కదా మరి. అంటే ఏ విషయమైనా మీ ఆవిడ చెప్తేనే తెలుస్తుందా? మా యావ గొప్ప చదివేసిందిరా. ఓహో మీ ఆవిడ బాగా చదివిందన్నమాట. చక్కగా చదివింది. నిజమేనండి అన్నారు పెద్దలు. ఏమని? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అందరి చదువు అవనికి వెలుగు. బాలిక చదువు భవితకు వెలుగు. చదువుకున్న వ్యక్తి దేశానికి పెద్ద సుత్తి. దేశానికి శక్తి కాదు, దేశానికి ఒక శక్తి. అందుచేతనే కందుకూరి వీరేశలింగ పంతులు గారు ఒక మాట చెప్పారు. ముదితలు నేర్వక రాణి విద్య గలదే ముద్దాలు నేర్పించిన. అనగా ఏమిట్రా? అంటే స్త్రీ తలుచు
ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వాములు కాబోతూ ఉన్నారు. ఇది మహత్తర కార్యక్రమం. ఈ మహత్తర కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి అంబరాన్ అంటే సంబరాలను అందరూ కూడా తిలకించాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి తరఫున అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇది చాలా ఇంకా సుమారు మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగా 500 మంది పైబడి ఈరోజు పోటీలో పాల్గొంటారని చెప్పి మహిళలు ఇప్పటికే మాకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకలు చూస్తూ ఉన్నారు. ఈరోజు కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఇచ్చిన అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? భవ్యశ్రీ. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓ భవ్యశ్రీ, ఓటుకి సంబంధించి పోలింగ్ శాతం పెంచాలన్న ఉద్దేశంతో మరి భవ్యశ్రీ ఇక్కడ ఏం వేస్తున్నావు? ఇంతకీ ముగ్గు ఓ చెట్టుకి రూట్ ఎంత అవసరమో ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ఓటు అంతే ముఖ్యమని చెప్పి భావేశ్వరి చెప్తా ఉంది. చాలా శభాష్ అమ్మ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? ఏమా? కనకలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు? ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఇక్కడ? మీరు ఓటు చేసే మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం వేసే ఓటు మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పి కనకమలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే అమ్మ, ఏంటి మీరు చేస్తున్నారు? ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరండి? జాహ్నవి గారు. ఓకే, ఏం చేస్తున్నారు? మళ్ళీ చెప్పండి. త్రూఅవుట్ ఇండియా ఎలక్షన్ సో అందుకని ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేసి ఇండియాలో ఏలూరులో జరుగుతుంది కాబట్టి మన ఏలూరు కూడా ఇంక్లూడ్ చేసి కరెక్షన్ అంతా పడుతుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ కరెక్షన్ అంతా కూడా నెక్స్ట్ డిజబిలిటీస్ కూడా వేయగలరు ఓట్. ఇంకా చాలా ఒక డిజబిలిటీస్ ఓటు వేయగలరు అనే మెసేజ్ ని పంపించాలనుకుంటా ఉన్నారు. ఏలూరు జిల్లాలో పోలింగ్ శాతం పెంచాలని కూడా మీరు ఒక సందేశంగా ఇవ్వాలని. ఏం పేరు మీ పేరు? జాహ్నవి గారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా తెలిసింది ఈరోజు ఇక్కడ పోటీలు ఉన్నాయని? ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ద్వారా. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే గుడ్. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. అమ్మా మీ పేరమ్మా? మీ పేరు? ఫాతిమా గారు. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? ఫాతిమా గారు, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? ఇండియా మొత్తం మీద జరుగుతున్నటువంటి మన ఆంధ్ర కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు చేసి ప్రజాస్వామ్యాన్ని నిలపాల్సింది. ఓ కులాలు మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని చెప్పి ఫాతిమా గారు చెప్తా ఉన్నారు. చూశారు కదా, ఈ టెరిసాస్ ప్రాంగణంలో మరి జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి ప్రత్యేక ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు సుమారుగా 500 మంది పైబడి మహిళలందరూ కూడా మరి రంగవల్లి కార్యక్రమంలో మరి భాగస్వాములు అయ్యారు. వీరందరిది ఒకే ఆలోచన. వీళ్ళు రంగవల్లి కార్యక్రమం ద్వారా ఒకే సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో మే 13వ తారీఖు నాడు సో మనకి ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి అయినటువంటి ప్రసన్న వెంకటేష్ గారు కోరుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అంబరాన్ అంటే సంబరాలు మరి ఇక్కడ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారిని, మిగిలిన జిల్లా అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు స్వీప్ కార్యక్రమాలు ఏలూరు జిల్లాలో జరుపుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్లో భాగంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఓటర్ మహాశయులారా, మే 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల పండుగకు మీరందరూ కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు పండుగలో భాగంగా మహిళలందరికీ కూడా రంగవల్లి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఓటరు వచ్చి సెల్ఫీ తీసుకొని రండి కదిలి రెండు నినాదాన్ని వాళ్ళు తెలియపరచవచ్చు. మన ముఖ్యంగా సాయంత్రం 3 గంటలకు
ఓటర్ మహాశయాన్ని ఉద్దేశించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎలక్షన్ అబ్జర్వర్స్, అలా జిల్లా యంత్రాంగం అంతా కూడా విద్యుత్ ద్వీపాల అలంకరణతోని, మరి ముఖ్యంగా కుందుల దీపాల అలంకరణతోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నినాదాన్ని తప్పనిసరిగా ప్రజలకు చేరువ తీసుకుని వెళ్ళాలని చెప్పి ఈరోజు అంబరాన్ అంటే సంబరాలు మన ఏలూరు జిల్లాలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం, సెయింట్ తెరిసాస్ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే ఈ వేడుకలను ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిలకించాలని, వేడుకల్లో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ జిల్లా యంత్రాంగం తరపున, ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి తరపున నేను కోరుతా ఉన్నాను. అందరి హక్కు. నేను ఓటు వేస్తాను, అందరి చేత ఓటు వేపిస్తాను. కదలి రండి, మే 13వ తారీఖున కదలి రండి, ఓటు వేయండి. ఓటు వేస్తాను, అందరితో ఓటు వేపిస్తాను. నేను ఓటు వేస్తాను, అందరి చేత వేయిస్తాను. నేను ఓటేస్తాను, అందరి చేత ఓటేస్తాను. నేను ఓటేస్తాను, ఓటేయడం నాకు, అలాగే అందరి చేత ఓటేస్తాను. నేను ఓటేస్తాను, అందరి చేత కూడా ఓటు వేయిస్తాను. మే 13 పోలింగ్ డేటు, రండి కదలి రండి, అందరూ ఓటు వేయటానికి. రండి, కదలి రండి, ఓటు వేయండి. రండి కదలి రండి. ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్లో భాగంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఓటర్ మహాశయులారా, మే 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల పండుగకు మీరందరూ కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు పండుగలో భాగంగా మహిళలందరికీ కూడా రంగవల్లి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఓటరు వచ్చి సెల్ఫీ తీసుకొని రండి కదిలి రెండు నినాదాన్ని వాళ్ళు తెలియపరచవచ్చు. మన ముఖ్యంగా సాయంత్రం 3 గంటలకు ఓటర్ మహాశయాన్ని ఉద్దేశించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎలక్షన్ అబ్జర్వర్స్, అలా జిల్లా యంత్రాంగం అంతా కూడా విద్యుత్ ద్వీపాల అలంకరణతోని, మరి ముఖ్యంగా కుందుల దీపాల అలంకరణతోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నినాదాన్ని తప్పనిసరిగా ప్రజలకు చేరువ తీసుకుని వెళ్ళాలని చెప్పి ఈరోజు అంబరాన్ అంటే సంబరాలు మన ఏలూరు జిల్లాలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం, సెయింట్ తెరిసాస్ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే ఈ వేడుకలను ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిలకించాలని, వేడుకల్లో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ జిల్లా యంత్రాంగం తరపున, ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి తరపున నేను కోరుతా ఉన్నాను.